వీడు మళ్ళీ పెడతాడు. గంట కాదు మంట పెడతాడు. అనయ్య శుభలక్ష్మి ఫ్రెండ్సే కాదు ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ చూసేద్దాం. చూడటమా? అడిగేద్దాం. అప్పుడు సాయంత్రం కల్లా అబ్బాయి మన చేతిలో ఉంటది. ఏం తమ్ముడు అడుగుతున్నావా? అమ్మా అనయ్య అడుక్కోవాలి. అమ్మా ఇంకా అమ్మా ఈ ముష్టోళ్ళకి ఎలా పని ఉండదు. ఏంటండి నువ్వు సుబ్బలక్ష్మి ఫ్రెండ్వే కదా, నువ్వే అడుగు. మీకు పొద్దునే మంచులో పొలాల్లో తిరిగి అలవాటు ఏమైనా ఉందా? ఎవడుతున్నావా నువ్వు? విలేజ్ లో లవ్ స్టోరీలన్నీ పొలాల్లో మంచులో స్టార్ట్ అవుతాయి. మా కర్మ కొద్దీ అవును సార్. నువ్వు చెప్తాలి. అలాంటి అలవాట్లు లేవండి. పదండి టైం వేస్ట్. సుబ్బలక్ష్మి మ్యాటర్ అయ్యా. మంచులో తిరిగిన వాళ్ళకి మన మ్యాటర్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండదన్నయ్య. నాకు తెలియదండి. మంచులో తిరిగి అలవాటు ఉందమ్మా. నాకు ఆస్తమా అండి, మంచు పడదు. అత్తయ్య గారు వీళ్ళెవరు మంచులో తిరగరురా. ఓ రాయేసి చూద్దాం. ఇది మా ఇల్లురా. కాంపిటీషన్ నీకు చెల్లెలు ఎవరు లేరు కదా? లేరురా. బతికించు. నాకు తెలియదండి, నేను తిరగనండి. బాగుంది తమ్ముడు. అత్తాయ్ మనకి ఎంతమంది ఆడకూతుర్లు? ముగ్గురు. ముగ్గురా? ఒక్కొక్కరు పిలవా, ఒకసారి చూసి పెడతాను. అత్తారేళ్ళ దగ్గర ఉన్నారు, పిలిపించమంటావా? అత్తోరిల్లా. తమ్ముడు మంచు మ్యాటర్. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి ఇంకా మంచిలో పని సార్. నాకు తెలియదండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. ఆపమని సోదే అనవసరమైన మ్యాటర్. పదండి సార్. ఆ బాబుగాడే ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణాలు ఇస్తానని చెప్పి వెంట పడేవాడండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. పాపం సుబ్బుకేం తెలియదండి. ఇదే చివరిల్లు బాబు. ఎక్కడైనా అమ్మాయి దొరికితే బాగుండు. అమ్మా తీసుకోండి. అమ్మాయి నీకు మంచులో తిరిగే అలవాటు ఏమైనా ఉందా? ఉందండి. కృష్ణ, ఈ అమ్మాయికి మంచులో తిరిగే అలవాటు ఉందంటయ్యా. బాధపడుకు నాయన, అమ్మాయి దొరకపోతే మరి గాని నాకు మంచి తమ్ముడు దొరికావులేవయ్యా. ఒరేయ్, ఈ ఊర్లో ఉన్న అందరు అమ్మాయిలు చూసాం. అమ్మాయి దొరకడం కష్టం. పద. కష్టం కాదురా, ఈజీ. అందరు అమ్మాయిలు అయిపోయారా, ఇంకొక అమ్మాయి ఉంది. ఎవరా అమ్మాయి? నా జుట్టు వాడి చేతిలో ఉందినే కదా రెచ్చిపోతున్నాడు. ఆ లెట్టర్స్ నా చేతికి రాని, అప్పుడు చెప్తా వాడి పని. తప్పు చేస్తున్నారేమో. తప్పించుకోవడానికి తప్పు చేయడం తప్పేం కాదు. మీరెళ్ళండి, నేను ఇక్కడే కాపలా కాస్తాను. వీటికి దానా సిగరెట్ ఉందా? అమ్మాయి గారు వాళ్ళు వచ్చేస్తున్నారు. నేను పారిపోతున్నాను. పారిపోయాను. దాదాపుకి అన్ని ఎత్తాం. దాదాపుకి అన్నిటికి చిన్న తేడారా. అయితే అమ్మాయి నాకు తప్పకుండా దొరుకుద్ది. ఎక్కడ పెట్టి చచ్చాడు? తలుపు మూసారా? ఏంట్రా ఇదంతా? ఇక మీరు డోర్ వేసుకోండి సార్. మనం లేనప్పుడు ఇంకో బ్యాచ్ కుమ్మేరైంది. వాళ్ళ కొట్టడం వాళ్ళ ఇష్టం, మనం ఏమంటారా? ఇలా తయారైంది. ఎవరినో కుమ్మే ఉంటారు. అమ్మా బాబు, తీసి పక్కన పెట్టు. పొద్దుటి నుంచి ఊరంతా తిరిగినా. ఏమ్మా ఎక్కడేం చేస్తున్నావు? నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మాయి ఆచూ తెలియలేదంట్రా. నువ్వు ఇక్కడే ఉన్నావు తెలుసు, మర్యాదగా బయటికి రా. రమ్మన్నానా? రా. ఎతికావా? దొరికిందా? అమ్మాయిని ఎతికావా? దొరికిందా అని అడుగుతున్నాను. వెతికాను సార్, దొరకలేదు. అబద్ధాలు ఆడుకో. అసలు ఈ ఊర్లో ఎన్ని ఇల్లున్నాయి తెలుసా? 615.
ఈ ఊర్లో పెళ్లి కాని అమ్మాయిలు ఎంతమందో తెలుసా? 39. లోపల ఉండి నేనే ఇంత ఇన్ఫర్మేషన్ పోగేశాను. పూలంగా వేసుకుని తిని ఇంట్లో కూర్చునే బదులు బయటకు వెళ్ళి కనుక్కోవచ్చుగా. మా ఇంట్లో కాలు బయట పెడితే విరిచి పొయ్యిలో పెడతానన్నారు సార్. మరి ఎక్కువ చేయకే. మీ బాబాయ్ నన్ను బయటకు పంపించేలా చేశాను. మీ బాబాయ్ని ఇంటింటికి తిప్పి నాకు కాపలాగా ఉండేలా చూశాను. కొంచెం వాడు తలకేలా ఉందిగా ఓ ముద్ద. నేను మంచిదాన్ని కానీ మీ అంత తెలివైన దాన్ని కాదు సార్. ఎవడు లేనప్పుడు చూసి లోపలికి వచ్చి దొంగతనం మాత్రం చేయడం తెలుసా? ఇంకెప్పుడు చేయను. నన్ను వదిలేయండి సార్. అయినా ఇవన్నీ ఈ ఊర్లో చాలా కష్టం సార్. కష్టమా? ఆల్రెడీ ఒక జంట చాలా ఈజీ అని ప్రూవ్ చేసింది కదా. ఆ అమ్మాయి నాతో ఊరు దాటే ధైర్యం ఉంటే చాలు, మిగతా అన్ని నేను చూసుకోగలను. మీకు ధైర్యం ఉంటే సరిపోతుందా? ఆ అమ్మాయికి ఉండాలిగా. నేను నచ్చితే ధైర్యం అదే వస్తుంది. నచ్చాలి కదా సార్. నువ్వే చెప్తూ ఉంటావుగా, ఒక్కసారి కళ్ళల్లో కలిపెట్టి చూస్తే చాలని. పడేస్తా. అయినా నన్ను నచ్చపోవడానికి ఏముంటది? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నచ్చలేదా? నచ్చినా గానీ వేస్ట్ సార్. ఈ ఊరు సంగతి మీకు తెలీదు. ఏం చేయగలరు, ఏం చేయలేరు. లేపుకెళ్ళిపోతాను. నీ అక్కను ఒక లేపుకెళ్ళిపోయినట్టే లేపుకెళ్ళిపోతాను. ఒక్కిల్లు వదలకుండా అన్ని వెతికేమన్నాయా? అన్ని. ఊర్లో ఎవరిని అడిగినా ఒకటే మాట, మన అమ్మాయిది ఏం తప్పలేదంటావు. అంతా ఆ నా కొడుకే చేశాడంట. ఒప్పుకోకపోతే చేతులు కోసుకుంటాను, నేను చచ్చిపోతానని బెదిరించాడట. మన వీధుల్లో, మన ఇంటి ముందు, మన షాపుల దగ్గర ఇదంతా చేసి మన అమ్మాయిని లేకపోయాడంటే వాడికి ఎంత ధైర్యం? తప్పే కదా, లేపుకెళ్ళడం తప్పే కదా నాన్న. తప్పు కాదా? కాదా? ఏంటా పిచ్చి పిచ్చి మాట? ఎవరు నేర్తావు ఎవరిని నీకు? లోపలికెళ్ళు, వెళ్ళు. వాడేమో లేపుకెళ్తా అంటున్నాడు, వీళ్ళేమో లేపేస్తా అంటున్నారు. ఖచ్చితంగా పోయిన జన్మలో లేచిపోయి ఉంటాను. అందుకే నాకు ఇలా జరుగుతోంది. జరక్క జుట్టాడు చేతిలో ఉంది, తెచ్చుకోవాలని వెళ్ళారు. ఆడమి ఏకంగా గుండుకి సదిలాడు. ఆడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. తప్పించుకోవడానికి ఒక దారుంది. ఏంటి, ఇంకో తప్పు చేస్తారా? వాడికి సాయం చేస్తా. ఊరి ఎగ్గు మంచి పురాణం కథ ఏదన్నాడు చెప్పాను, నిద్ర పట్టట్లే. అంత గసురుకున్నాక ఇంకేం వస్తుందా అమ్మాయి? ఛాన్సే లేదు. ఇక పడుకో. తన హెల్ప్ నాకేం అవసరం లేదు, నేనే వెళ్తాను. ఎక్కడికి? తన్ని మొదటిసారి కలిసిన చోట వెళ్ళి ఎత్తుకుతాను రా. ఎందుకో తను కనిపిస్తానే నమ్మకం నాకుంది. ఒరే మెంట్లు, నీ ముట్టి కుదరకూడదా? నువ్వు దొరికితే 3 మట్టర్లు సూసైడ్ రా. నోర్మోయ్, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. బొంగు చేస్తావు, అది బిళ్ళా బిస్కెట్ తెచ్చడానికి. నేను చేస్తాను సార్ హెల్ప్. నీ అబ్బా నీకే దిక్కు లేదు, వాడికే హెల్ప్ చేస్తావరా? ప్రేమించాలన్నా దాన్ని గెలవాలన్నా ధైర్యం ఉండాలి సార్. ఆ ధైర్యం లేక నా ప్రేమను కోల్పోయాను. మీకు ఆ ధైర్యం ఉంది, మీరు గెలుస్తారు సార్. థ్యాంక్స్ ఎక్కువ, కానీ మన ఇద్దరం ఊరుకు కొత్త. కొంచెం దారి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటది. ఆశతో అప్పుడు కూడా ఎవరికి తెలుసాయా? నువ్వు పుడుకోరా. ప్రేమించాలంటే ధైర్యమే కాదు, దారులు కూడా తెలియాలి. వచ్చేసా. వీడేట్రా వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు. ఓకే అన్నయ్య, ఇంకా ఎవరన్నా గుర్తొస్తారే పొద్దున్న చెప్తాను, నేను ఎతికేద్దాం. ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా? ఇలా అయిపోయారు. ఆడేడ్రా ఏకంగా ఆవిరైపోయాడా? ఓహో, బతికే ఉన్నావా? రేయ్, ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియాలి? ఎవరికి తెలియాలి? పాలకొల్లు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ వేసావుగా, దాని గురించి అడుగుతున్నాడు. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను. ఇక్కడ మీకు బొచ్చులో ఎడితే అక్కడ నాకు బిర్యానీ ఎట్టారా వాళ్ళు. బిర్యానీ మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా, క్వాలిటీలో తిప్పారు, క్వాలిటీ ఫుడ్ ఎట్టారా. ఏంటంటారా డల్గా ఉన్నాడో? ఎస్కేప్ అవుదాం ట్రై చేస్తే లైఫ్ వేస్తారా? హెల్ప్ చేయనన్నావు కదా, నోరు మూసుకో. ఏంట్రా పర్సనల్సా? అదే లేదురా, మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు. ఊరే ఇక్కడ వాకింగ్ ఎలవడా? రన్నింగే ప్రాబ్లం అంట, వాకింగ్ వరకు ఓకే. అవునా? అవునా? ఆ మాత్రం ఆడు కూడా వాకింగ్ వెళ్ళవా? అది కాదురా నేను చెప్పాను. ఏదో పొట్టేసుకుని ఆ కృష్ణ, యూ అండ్ మీ మార్నింగ్ వాకింగ్, వెయిటింగ్. మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ వాక్ లో మాడుకుందాం. గుడ్ నైట్. స్పానిష్. ఇప్పుడు నేను పొజిషన్ ఏంటి సార్? ఓరి పాపిగా ఆడ తప్పించుకున్న విషయంలో అయిపోతున్నావు. వాకింగ్ అని చెప్పి జంపింగ్ లేంట్రా? వామప్రా. అయితే ఇంకో జంప్ చేద్దామా? ఇంకా చాలా ఉంది, నువ్వు పద. ఓకే, మీరు తొంగండ్రా. అన్న ఫినిష్డ్ ఫేసెస్. ఆల్ ది బెస్ట్ సార్.
రే పాపిక ఆరా. నీలో డ్రాయర్ ప్యాంట్ ఉంటే ఇంకా మాట్లాడుతాను. వాకింగ్ ఇలా రిథమిక్ గా చెయ్యాలరా. లేఫ్ట్ రైట్ లేఫ్ట్, లేఫ్ట్ రైట్ లేఫ్ట్. నేను పైకి చాలా మేధావులా కనిపించే ఎర్రదవన్ రా. నీకు ఇప్పుడే తెలుసా? ఎప్పుడో తెలుసురా, మేనేజ్ చేస్తున్నాను. నీకు విషయం తెలిసేట్రా, మన బాబు గారు రోజు ఇక్కడ ఇలా జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడు రా. సుబ్బలక్ష్మి కూడా కనిపించేదిరా. అది రోజు గుడికెళ్ళి వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అది ఆడితో చెప్పేపడానికే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని. అయ్యో బాబోయ్, ఈ విషయం ఎవరితో చెప్పకరా బాబు, వాళ్ళకి కానీ తెలిసిందంటే నాకు సపరేట్ కోటింగ్ ఉంటుంది. ఏమండే సోమరాజు గారు, ఎవరాది? ఎందుకు నోరు నొక్కావు? అదే జాగింగ్ ఆడుతూ వస్తాను, మళ్ళీ నీతో చూస్తే ఫీల్ అవుతాడు. నాకంటే ఆడే ఎక్కువైపోయింది నీకు. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు. అంతేరా, మొన్న నాగిపోయిన చూసావా, అక్కడ వరకు వెళ్ళేసి రావాలి. కానీ త్వరగా వెళ్ళొచ్చాలి రే. ఓకే లేఫ్ట్ రైట్ రే అటాక్ రా. షార్ట్ కట్. పరిగెత్తా. వాకింగ్ ఎలాడు, రన్నింగ్ ఎలాడు కాదా. మనం కొంచెం స్లిమ్ అయితే సరిపోతే తెగ సంబంధాలు వచ్చేస్తాయి. ఏ కట్టంతో ఈజీగా సెటిల్ అయిపోతాయి. రే పాపిక పద. లైట్ వచ్చేస్తా, పదరా వెళ్దాం త్వరగా. లైట్ వస్తాయంట్రా, ఇంకొంచెం వాకింగ్ చేద్దాం రా. వద్దు చాలే, వెళ్ళిపోదాం పద పద. నువ్వు నాతో వచ్చావని తెలిస్తే ఫీల్ అవుతాడేమో. రే మనం అలాగో కొట్టడానికే కదా వెళ్తుంది. అవును, ఒక్కసారి అడిగి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా. ఓకే తొందరగా వచ్చాయి. గుడ్ మార్నింగ్ చెప్పొస్తానని చెప్పి గుడి పాల్గొంటానేంటి? అదే తప్ప నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. రే పద పద. ఆగరా, ఎస్కేప్ అంటాడేంటి? మనం వచ్చింది వాకింగ్ కదా. రే వాళ్ళకి తెలిసి వస్తే వాకింగ్, వాళ్ళకి తెలియపోతే ఎస్కేపే కదరా. రే అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? అర్థం చేసుకోరా, భూమి పుట్టినప్పుడు పుట్టారు. అయ్యో పోయ్, ఇది స్కేపా? అది తెలియకుండా దగ్గర నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఒరే పాపారా, ఒళ్ళగెత్తరా. స్వామి, అతను అడిగిన అమ్మాయి త్వరగా దొరికేటట్టు చేసి నువ్వే నన్ను కాపాడాలి. పొట్టల్లో కలుద్దాం రే. కృష్ణ, మనం వెళ్ళాల్సింది ఇటు కాదురా, అటు. అమ్మాయి రా. అమ్మాయి ఏంట్రా? రే నేను ఎస్కేప్ అయింది ఈ అమ్మాయి గురించే రా. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. నేను ప్రేమించేది ఈ అమ్మాయినా రా. ప్రేమింతున్నావా? ఈ మిస్ట్లో ట్విస్ట్ ఏంట్రా?